न जायते म्रियते वा कदाचित् नयं भूत्वा भविता वा न भूयः अजो नित्य शाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं ययेनमजमव्ययं कथं स पुरुष पार्थ कं घातयति हन्तिकम्. శ్రీకృష్ణుడు ఆత్మను గురించి అర్జునుడికి ఈ విధముగా చెబుతున్నాడు. ఏమిటంటున్నాడు? అర్జున, ఆత్మకు ఏ కాలములోనూ కూడా జనన మరణాలు లేవు. అది ఎల్లప్పుడూ ఉండేదే. ఈ ప్రకృతిలో ఉన్నట్టుగా ఆత్మకు భావ వికారాలు లేవు. భావ వికారాలంటే ఏమిటి? శరీరములో కలిగే మార్పులు 6 ప్రకారాలుగా ఉంటాయి అని చెబుతారు. అంటే భావ వికారాలు ఏ విధమైన పరిస్థితులలో ఉంటాయి అన్న దాని గురించి పరమాత్ముడు అర్జునుడికి తెలియచేస్తున్నాడు. అవి జయతే అంటే జన్మపరముగా సంభవించినవి, వర్ధతే అంటే వృద్ధిపరమైనవి, విపరిమాణతే అంటే మార్పులు పరమైనవి, అస్తిత్వ అంటే ఉనికి లేదా మనుగడ పరమైన వికారాలు, అపేక్షీయతే అంటే తరుగుదల పరమైన వికారాలు, ఇంకా ఆఖరిగా వినశ్యతి అంటే నాశపరమైన వికారాలు. ఒక రకంగా మనము అర్థం చేసుకుంటే ఆత్మకు జన్మ లేదు, ఆత్మలో వృద్ధి లేదు, ఆత్మలో మార్పు లేదు, ఆత్మకు ఉనికి లేదు, ఆత్మలో తరుగుదల లేదు, ఆత్మ నాశనము కానిది అని మనము అర్థం చేసుకోవచ్చు. ఈ విధముగా శరీరము నాశనమైనప్పటికీ కూడా ఆత్మకు మరణము ఉండదు. అందువలన ఆత్మ అనే విషయాన్ని క్షుణ్ణముగా అర్థం చేసుకోవడం ద్వారానే మనము ఆత్మతత్వాన్ని సంపూర్ణముగా తెలుసుకోగలుగుతాము. అంటున్నాడు పార్థ, ఈ విధంగా ఏ పురుషుడైతే ఆత్మను 6 రకములైన భావ వికారరహితమైనదిగా తెలుసుకుంటాడో అటువంటి పురుషుడు ఎవరినైనా ఏ విధంగా చంపగలుగుతాడయ్యా? లేదా ఏ విధంగా ఎవరి ద్వారానైనా చంపిస్తాడు అని అర్జునుడిని పరమాత్ముడు ప్రశ్న వేస్తున్నట్టుగా ఈ శ్లోకంలో మనకు అనిపిస్తుంది.